నా దగ్గరకు వస్తే నేను చెప్పిన నువ్వు పాటిస్తే 6 నెలల్లో నిన్ను నువ్వు జయిస్తావు. పాటిస్తే, పాటించబోతే ఏదీ లేదు. నమ్మకంతో పాటిస్తే 6 నెలల్లో నిన్ను నువ్వు జయించగలుగుతావు. జయించిన రోజున నీకు విదేశీయానం కావాలంటే విదేశీయానం వస్తుంది, అలాగే అభివృద్ధి నీకు తెలియకుండానే వస్తుంది. సంచారం చేస్తావు, ఆ సంచారం దేశదిమ్మరగా కాకుండా నువ్వు ఫైనాన్షియల్గా కానీ వ్యాపారపరంగా కానీ పాజిటివ్గా నువ్వు వెళ్ళగలుగుతావు. కేవలం నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీ ఒక్కడికే ఉంది. భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చి వదిలేశాడు. తర్వాత మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఈ కొందరు యూత్కి సంబంధించింది గురుజీ, వాళ్ళు ఎప్పుడు ప్రేమలో ఫెయిల్ అవుతుంటారు. 100% అండి. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ మచ్చలు ఉంటాయి గురుగారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైతే ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యేవాడికి హార్ట్ మీద పుట్టుమచ్చ ఉంటుంది. అవునా? ఓకే. హార్ట్ మీద పుట్టుమచ్చ ఉంటే ఏమవుతాడంటేనండి, ఇటు తెలియకుండా బాధ ఎక్కడ కలుగుద్దండి? హార్ట్ దగ్గర. ఇక్కడే ప్రేమ కలిగేది అక్కడే. ప్రేమలో ఫెయిల్యూర్ అటువంటి ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు, అక్కడ అమ్మాయి మోసం చేసింది, వీడికి బాధ ఎక్కడ వస్తుందండి? ఇక్కడ బాధ వస్తుంది. అంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇది? దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అని అంటే, ఈ హార్ట్ ఎప్పుడైనా చంద్రస్థానము అంటారండి, చంద్రుడికి సంబంధించింది. మనసు కారకుడైన వాడు చంద్రుడు. అయితే ఈ చంద్రుడు మనకి ఏం చేస్తాడు అంటే, గత జన్మలో నువ్వు ఎవరినైనా అమ్మాయిని మోసం చేసి ఉంటే టిట్ ఫర్ టాట్, ఈ జన్మలో నిన్ను అమ్మాయి మోసం చేస్తుంది. ఆ రకంగా నీ మనసు కారకుడైన చంద్రుడు నీకు ప్రభావం చూపుతాడు, నీ మనసు వేదనకి గురవుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. అయితే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే 100% నువ్వు చేయవలసింది ఒకే ఒక్కటి. ఎప్పుడైతే నీకు ఒక గుణపాఠం ఎదురయ్యిందో, నీకు ఎదురు దెబ్బ తగిలిందో, నీ కర్మ నిర్మూలన జరిగినట్టే. గత జన్మలో కర్మ ఫలితం ఈ జన్మలో నువ్వు ఫేస్ చేస్తున్నావు. కొంతమంది అయితే చనిపోయే వరకు వెళ్ళిపోతారు, పెళ్ళే చేసుకొని అంటారు, పిచ్చోడైపోయిన వాళ్ళు కూడా చూసాం. నేనేమంటానంటే అవ్వద్దు. ఎస్, ఇది నా పూర్వజన్మ కర్మ, ఈ అమ్మాయి మోసం చేయడం కాదు, కర్మ రూపంలో వచ్చింది. కాబట్టి నేనేం చేయాలి? నా మనసును నిగ్రహించుకునే శక్తి నాకు కావాలి అని చెప్పి తిరగబడి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకు నువ్వు మళ్ళీ తిరగబడి నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవో చూడు. జీవితం అనేది బాగు చేసుకునేది, పాడు చేసుకునేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే ఫాస్ట్ లైఫ్లో నాకు ఇలా జరిగిపోయిందని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే నువ్వేం సాధిస్తావు? జీవితాన్ని సాధించడం తప్ప. చివరికి ఈ జన్మ మీదే విరక్తి వస్తుంది, ఈ జీవితం మీదే విరక్తి వస్తుంది. అది కాదు కదా జీవితం. నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు పుట్టావు, కానీ ఫాస్ట్ లైఫ్లో నీకున్న కర్మ వల్ల నువ్వు ఇలాంటి కర్మ వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏంటి దీని నిర్మూలన నీ వల్ల అయితే చెయ్యి. నీ వల్ల కాకపోతే ఒక సద్గురువుని కలువు, నీకు కరెక్ట్గా దాన్ని రెమెడీ ఇస్తాడు, ఆచరించు. నీ జీవితంలో మంచి ఆనందమైన స్థితి నీకు కలుగుతుంది. సూపర్ అండి. అసలు వింటుంటే నాకు భలే అనిపిస్తుంది, అసలు అద్భుతంగా ఉంది. అంటే మరి గుండె మీద ఉంటే ప్రేమలో ఫెయిల్ అవుతారన్నారు. మరి కట్టప్పల పరిస్థితి ఏంటండి? మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు కదా, వాళ్ళకి ఎక్కడో తెలిస్తే కట్టప్ప గురించి అడిగారు. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మనం కూడా జాగ్రత్త పడచ్చు చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు. వాస్తవంగా వెన్నుపూసలో వెనకాల బ్యాక్ సైడ్ పుట్టమచ్చ ఉంటే, అంటే అది కనపడని మచ్చండి, మీ మచ్చను మీరు చూసుకోలేదు వెన్నుపూసలో ఉంటే. అందుకని ఏంటంటే మనకి ఆ జన్మ శత్రువులు, అలాగే వెన్నుపోటు పొడిసే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎవరికైనా వెన్నుపూస పైన పుట్టమచ్చ ఉంటే మీకు మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ మోసం చేసేవాళ్ళు ఎవరుంటారు? మీ చుట్టూ తిరిగేవాళ్ళు, మీ బంధువులు, వీళ్ళే ఉంటారండి. ఎందుకుంటారు? మనకు వెన్నుపోటు జరుగుద్దండి. మన వాళ్ళే, నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, బామ్మరిది కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదు నీ చుట్టూ తిరిగేవాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు చెయ్యందించి వాళ్ళని పైకి తీసుకొచ్చినోడైనా నీకు వెన్నుపోటు పొడుస్తాడు. కాబట్టి నీకు అలాంటి పుట్టుమచ్చ ఉన్నప్పుడు నువ్వు ఎలా జాగ్రత్త పడాలి? సార్ నాకు పుట్టుమచ్చ ఉంది, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? బెంబేలెత్తొద్దు. ఏంటి ఆ మచ్చ అంటే అది నీకు ఇండికేషను. ఏమని? నాయన నువ్వు మోసపోతావు, ఎవరికైనా డబ్బు ఇస్తే రావు, ఆడు మోసం చేస్తాడని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి సెకను కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవాలి. ఇక్కడ వెన్నుపోటు ఎందుకు పొడుస్తారు అంటే ఇది రాహు యొక్క ఎఫెక్టు ఆ వెన్నుపూస పుట్టుమచ్చ ఉన్నవాడి పైన ఉంటుంది. అలా పుట్టుమచ్చ ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే తెలియకుండా మెంటల్ టార్చర్, మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని నువ్వు జయించి నీ మనసులో నీ కంట్రోల్లో తెచ్చుకుని చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి నడుచుకుని ఎవరిని నమ్మకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి నువ్వు వ్యాపార దృక్పథంగా ఎక్కడ కూడా వ్యాపారంలో కావచ్చు, లేదు ఎక్కడైనా కానీ టోటల్గా అతను ఎవరికి అడ్డం ఉండకుండా, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా కనుక జీవితం సాగిస్తే
నువ్వు అలాంటి సమస్యల నుంచి బయటపడతావు. అక్కడ నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని అర్థం. రెండవది, గుడ్డిగా నమ్మొద్దు అంటే కుదరదు. ఎందుకని? ఆ పుట్టుమచ్చ యొక్క కర్మ నమ్మేటట్టు చేస్తుందండి. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మనసును నువ్వు జయించాలి. ఏది కరెక్టో ఏది అవకరెక్టో నీకు నువ్వు తెలుసుకునే స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే 3 నెలలు 90 రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ పైన నీకు ఆ కమాండింగ్ వస్తుంది. అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకునే శక్తి వస్తుందండి. వచ్చినాడు నీకు ఆటోమేటిక్గా ఎవడు మోసం చేస్తున్నాడు అనేది తెలుసుకోగలుగుతావు, మాయలో పడకుండా ఉండగలుగుతాడు. అండ్ మెడ మీద ఉంటే గురూజీ, మెడ వెనుక భాగంలో ఉంటే? మంచి క్వశ్చన్ అడిగాను. ఈ మెడ వెనక భాగంలో పుట్టుమచ్చ ఉంటే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయండి. ఎందుకని? ఈ మెడ ఎవరికైతే పుట్టుమచ్చ ఉందో వీరికి మనకి గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. ఈ గురుగ్రహం యొక్క అనుకూలత కలిగినప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ఎందుకని? భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు, వివాహం అయ్యే వరకు వారి శక్తి వాళ్ళకి తెలియదండి. వివాహం అయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్, జీవిత పార్ట్నర్, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళకి తోడయ్యి, ఎవరికండి? ఈ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి తోడయ్యి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది. అంటే ఏంటంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం ఈ మెడ వెనక పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి మెండుగా ఉంటుంది. అంటే ఏంటి? శివుడు ఒక్కడే ఏమి చేయలేడు అని చెప్తాం ఒకసారి, శక్తి లేనిదే. అట్లా వీళ్ళకి వివాహం తర్వాత భార్య యొక్క ఎనర్జీ తీసుకుని వీరి జీవితంలో పూర్వజన్మలో చేసిన యొక్క సత్కర్మ అప్పుడు వీరిపైన ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు వరకు నిగూఢంగా దాగి ఉంటుంది, సాదాసీదా జీవితం గడుపుతారు. ఒక్కసారిగా మ్యారేజ్ అయిన కానించి వీరి గ్రోత్ అంచెలంచెలుగా ఎదుగుతుందండి. మెడ వెనక పుట్టుమచ్చ ఉన్న స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే జీవిత పార్ట్నర్తోనే దశ తిరుగుతుంది. అప్పుడు వరకు వీరు చేసిన పూర్వజన్మలో పుణ్యం గుప్తంగా ఉండిపోతుంది. అది ఒక్కసారిగా వీరిపైన ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకని? ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీ తోడైతే, శివుడికి శక్తి తోడైతే సృష్టించవచ్చు ఈ సృష్టిని. ఒక్కడే ఏమీ చేయలేడు అంటే శక్తి లేనిదే ఈశ్వరుడు వల్ల ఏం కాదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఆ వ్యక్తికి వీళ్ళిద్దరూ తోడైనప్పుడే అదృష్టం వరిస్తుంది. అట్లాగే గురూజీ, మచ్చల్లో రంగులు ఉంటాయా? నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. వాస్తవంగా ఏంటంటేనండి, మచ్చల్లో ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే దీంట్లో ఈ మచ్చలు ఎందుకు ఎర్ర మచ్చలు ఏర్పడతాయి, ఎందుకు నల్ల మచ్చలు ఏర్పడతాయి? దీంట్లో మనకి ఎర్ర మచ్చలు దేనివల్ల ఏర్పడతాయి అంటే గురుగ్రహం, కుజగ్రహం యొక్క అనుకూలత ఎవరిపైనైతే ఉందో వారికి ఎర్ర మచ్చలు ఏర్పడతాయి. అలాగే మనకి సహజంగా నల్ల మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? శనిగ్రహం, రాహుగ్రహం యొక్క అనుకూలత ఉన్న వారికి ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. శని, రాహు. ఓకే. శని నల్లగా ఉంటాడు, రాహు శని ఈక్వల్ అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క మన పైన ప్రభావం, ఎనర్జీ ఉంటే నల్ల మచ్చలు శరీరం పైన వస్తాయండి. ఎట్లా? ఈ గత జన్మ కర్మల వల్ల మనకి ఇలాంటి పుట్టుమచ్చలు ఏర్పడతాయి. అయితే ఎర్ర మచ్చలు ఏర్పడినప్పుడు కుజగ్రహం యొక్క ఎనర్జీ మన పైన మెండుగా ఉంటుంది. కుజగ్రహం అంటే ఏముంటుంది? ధైర్యం. అలాగే కుజగ్రహం అంటే ఎరుపు. ఎరుపు అంటేనే శుభసూచకం.